అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారా? లేదా వాళ్ళ మీద అనర్హత వేటు పడతదా అని ఫిబ్రవరి నెలలో తెలిసిపోద్దండి. ఇది ఇంకా లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఈ నెల. ఎందుకంటే ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నేను 28 నుంచి పార్లమెంట్ సమావేశాలు నేను అదనుకున్నా. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. 14వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపుగా 18 నుంచి 22 రోజుల పాటు నిర్వహించాలని అనుకుంటున్నారు ప్రాథమికంగా. సో బీఏసీ సమావేశంలో ఫైనల్ చేస్తారు. సో ఎలా లేదన్నా అరౌండ్ ఒక 18 నుంచి 20 రోజులు అయితే జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 19 నెలల్లో అసెంబ్లీ 48 రోజుల పాటు పనిచేసింది. అసెంబ్లీ పనిదినాలు 48 రోజులు. మనకి రాజ్యాంగంలో 188 అధికరణ ప్రకారం 10వ షెడ్యూల్లోని 188 అధికరణ ప్రకారం ఎమ్మెల్యేలు ఎవరైనా సరే స్పీకర్ గారి అనుమతి లేకుండా, స్పీకర్ గారి ముందస్తు సమాచారం లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళను పదవి నుంచి పీకేయచ్చు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు. సో ఇది స్పీకర్ గారికి ఆ హక్కు ఉంటుంది. ఈ విషయాన్ని స్పీకర్ గారు ఇప్పటికి 10 సార్లు చెప్పుంటారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇప్పటికీ దాదాపుగా 10 సార్లకు పైగా రిమైండ్ చేసే ఉంటారు, చెప్తూనే ఉన్నారు. కానీ వైసీపీ సభ్యులు ఎవరు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అసెంబ్లీకి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళి అలా రిజిస్టర్లో సంతకాలు చేసి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నాం కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళినట్టే, కాబట్టి మా మీద ఇంకా అనర్హత వేటు పడదు, మేమేమి గైర్హాజరైనట్టు కాదు, లెక్కల్లో చట్టబద్ధంగా మమ్మల్ని అనర్హత వేటు వేయలేరు అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఏం చెప్తోందంటే, వాళ్ళు అసెంబ్లీ లోపలికి రాకుండా, చర్చలో పాల్గొనకుండా బయట నుంచి దొంగచాటుగా వచ్చి దొంగల్లాగా సంతకాలు చేసేసి వెళ్ళిపోతే అది హాజరు కింద పరిగణనలోకి తీసుకోము, పైగా ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది, కాబట్టి ఇది చెల్లదు అనేది ఎథిక్స్ కమిటీ స్పీకర్ గారికి రిపోర్ట్ ఇచ్చింది. సో ఇక్కడ స్పీకర్ గారి చేతుల్లో ఒక అవకాశం ఏమిటంటే, వైసీపీ ఎమ్మెల్యేలకు చివరి ఛాన్స్ అని నేను ఎందుకు అన్నానంటే, 48 రోజులు అసెంబ్లీ పనిచేసింది కదా ఇప్పటికీ, ఇప్పుడు ఇంకో 18 రోజులు పనిచేస్తుంది కదా, 48, 18 కలిపితే 66 రోజులు సుమారుగా. 60 రోజుల పాటు అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు వేయొచ్చు. ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 2 సార్లు మాత్రమే హాజరయ్యారు. 2 సెషన్లకు 2 రోజులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. కాబట్టి ఈ సెషన్స్ గనక పూర్తిగా వైసీపీ ఎమ్మెల్యేల సభకు రాకపోతే, ఈ రాబోయే సెషన్స్లో పూర్తిగా ఒక్కరోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్ గారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం, వాళ్ళు బడ్జెట్ సెషన్స్కి స్టార్టింగ్లో వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతారని నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం, నాకు తెలిసిన సమాచారం, లేదా నేను అనుకుంటున్నది, నేను గెస్ చేస్తున్నది ఏమిటంటే, వాళ్ళు బడ్జెట్ సెషన్స్ స్టార్టింగ్ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది కదా, ఆ గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి జస్ట్ అక్కడ కాసేపు గందరగోళం చేసి వచ్చేస్తారు. అలా 5 నిమిషాలు 10 నిమిషాలు సభలో ఉంటారు. అలా ఉండటం వల్ల వాళ్ళు అటెండ్ అయినట్టు ఉంటుంది. ఈ 60 రోజుల గండము ఇంకో ఉండదు. ఇంకో 2 ఏళ్ళ పాటు వాళ్ళు వెళ్ళకపోయినా పర్వాలా కదా. ఈ కంటిన్యూగా 60 రోజులు రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మధ్యలో వెళ్ళినట్టేగా ఒకరోజు, కాబట్టి వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోవడానికి ఉండదు కదా. సో అందుకు కాస్త లాజికల్గా, లీగల్గా ఈ వైసీపీ వాళ్ళు కూడా ఈ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. వెళ్ళి గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయ్యి జస్ట్ అక్కడ 10 నిమిషాలు ఉండి వచ్చేస్తే ఎలా ఉంటుందని లీగల్ ఒపీనియన్స్ అయి తీసుకుంటున్నారు. సో అది చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.